హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు భీష్మ ఏకాదశి అని చెప్పేసి మేమైతే టెంపుల్‌కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మా అమ్మ కాల్ చేసి ఈరోజు ఏకాదశి కదా టెంపుల్‌కి వెళ్ళండి అని చెప్పింది. మా సైడ్ అయితే అంతర్వేది ఏకాదశి అంటారు. ఎందుకంటే అంతర్వేదిలో కళ్యాణం జరిపించి చాలా చేస్తారు. మా సైడ్ ఈ ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని అంటారు. మాకు దగ్గరలో నరసింహస్వామి టెంపుల్ అంటే నెల్లూరులోని జొన్నవాడ దగ్గర ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపులే. ఈ కొండనైతే నరసింహకొండ అని అంటారు. ఈ టెంపుల్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే శ్రీవారి పాదం అని చెప్పేసి స్వామివారి పాదం ఉంటది. అక్కడికైతే కొంచెం లాంగ్‌లో ఉంటది. టెంపుల్ దగ్గర కాకుండా కొంచెం దూరంలో ఉంటది. టెంపుల్ దగ్గర మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. పీస్‌ఫుల్‌గా ఉండాలని కోరుకునే వాళ్ళకి ఇది బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బావుంది. మేము వెళ్ళేసరికైతే టెంపుల్ క్లోజ్‌లో ఉంది. మేమైతే ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్ళాము. 4:30కి అయితే ఓపెన్ చేశారు టెంపుల్‌ని. వ్యూ అయితే చాలా బావుంది. ఈ కొండపైన విండ్ మిల్ కూడా ఉంది. ఇక్కడ కరెంట్ జనరేట్ చేస్తారంటే విండ్ మిల్‌తో అయితేని. ఈ కొండపైన అయితే టెంపుల్ మాత్రమే ఉంటది. మిగతా ఏరియా అంతా ఇలా ఖాళీ అనమాట. ఏ కన్‌స్ట్రక్షన్స్ ఉండవు. ఇక్కడ ఉంది కదా చెట్టు. ఈ చెట్టుకైతే చీర కొంగు చింపి కడితే సంతానం కలుగుతుందని అక్కడ బోర్డు మీద రాసుంది. ఎంతమంది కట్టారో చూడండి. ఈ టెంపుల్ గనక డెవలప్ చేస్తే బెస్ట్ టూరిజం ప్లేస్ అవుద్ది. ఇక్కడైతే 7 కోనేరులు ఉన్నాయి. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లెంత్ సరిపోవట్లేదు. అంతే ఇంక వీడియో ఉంటాను. బై బై.